అని నారా లోకేష్ మాట్లాడతాడు. ఏం మీ అక్క కదా, మన అక్క లాంటి సమానురాలు కాదా ఈవిడ? నా తోబుట్టు నీ తోబుట్టు కాదయా? ఇక ఒక తోబుట్టుకి అన్యాయం జరిగితే కనీసం స్పందించరా మీరు? మళ్ళీ రాజకీయాలు. ఈవిడ ఆ పార్టీ నుంచి పోటీ చేసింది, ఆవిడ డబ్బులు ఇచ్చిందో లేదో చూడండి. ఆవిడ మీ నాన్న జైల్లో ఉంటే 53 రోజులు నిరాహార దీక్ష చేసిందో లేదో చూడండి. ఇంటింటికి వెళ్ళి మీ కార్యక్రమాలను ప్రచారం చేసిందో లేదో చూడండి. తెలుగుదేశం పార్టీలో ఎంతో చక్కగా ఎన్ని సంవత్సరాలు పనిచేసిందో చూడండి. లోకల్ నాయకులను విచారించండి. ఆవిడ తప్పైతే ఆవిడకి ఉరిశిక్ష చేయండి, నిజమైతే ఆవిడకి న్యాయం చేయండి. దాన్ని అడగటం కూడా రాజకీయాలంటే ఎట్లా అండి? అధికారికంగా తెలుగుదేశం పార్టీ మీ అధికార ప్రతినిధులతో మాట్లాడిస్తుందా? ఈరోజు నేను డైరెక్ట్గా ఈ విషయంలోకి రావడానికి కారణం మీ తెలుగుదేశం అధికార ప్రతినిధులు నా మీద టార్గెట్ చేస్తూ నన్ను ఈ కేసులో ఏదో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు శ్రవణ్ కుమార్ అని మీ తెలుగుదేశం అధికారికంగా అధికార ప్రతినిధులతో మాట్లాడిస్తుంది కాబట్టి నేను ఈరోజు రావాల్సి వచ్చింది మీడియాకి. ఇంకా వాస్తవాలు బయట పెడితే మీ బట్టలు ఊడిపోతే గుర్తుపెట్టుకోండి. నా దగ్గరకు వచ్చే సమస్యలన్నింటినీ ప్రతిదాన్ని నేను ముందుకు తీసుకురాను. ఎందుకంటే ఎందుకు మూలిగా నక్క మీద తాలికాయ వేయటం, ఇప్పటికే ఏడిస్తున్నారు, ఆ రాష్ట్రం అప్పుల్లో పడిపోయింది, బాబు కొడుకులిద్దరు ఏడిస్తున్నారు, ఎందుకు వాళ్ళు అనవసరంగా ప్రతి సమస్యను తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం అనవసరంగా. మనం ఈవిడ సమస్యలో నిజాయితీ ఉంది కాబట్టి నేను ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఆవిడ సమస్యను ప్రశ్నించాల్సి వచ్చింది. ఏంటి ఆవిడకి స్థాయి లేదా? ఆవిడకి అవకాశం లేదా? వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి డబ్బులు తీసుకోకపోతే ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? ఎందుకు వాళ్ళ దగ్గర ఈ విధంగా రిపోర్ట్ చేస్తాడు? ఎందుకు ఈరోజు వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఆవిడని టార్గెట్ చేసి వాళ్ళ నాన్న చేత వాళ్ళిద్దరి చేత వీడియో రికార్డ్ చేయిస్తారు? ఏంటి ఏమంటారు మీ అధికారిక తెలుగుదేశం ఏంటి వాళ్ళని ఏమంటారు? అధికార ప్రతినిధి, తెలుగుదేశం అధికార ప్రతినిధుల చేత మమ్మల్ని టార్గెట్ చేస్తారా మీ అధికారిక మీడియాలో? చూద్దాం రండి. మరి ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ అయింది. మరి తెలుగుదేశం పార్టీ నిజంగా ఆవిడకి న్యాయం చేస్తుందో లేకపోతే ఈ 4 సంవత్సరాలు మీ ప్రభుత్వాన్ని బట్టలిప్పాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఆవిడకి ఏంటి స్థాయి ఉంది, ఏమి స్థాయి ఉందని చెప్పేసి ఈరోజు ఆవిడ డబ్బులు ఇచ్చింది అంటారా? వీళ్ళ హస్బెండ్ ఒక సాధారణమైనటువంటి గృహిణిగా ఉన్నటువంటి వీళ్ళు రాజకీయాల్లోకి రావాలని ఒక ఆశపడ్డారు సార్. వాళ్ళు చేసిన పొరపాటు అది. పోనీ పొరపాటు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవటం ఇంకో పొరపాటు. పాపం 45 సంవత్సరాల విజనరీ అని తెలుగుదేశం పార్టీలోకి ఎన్నుకొని ఒక దళిత మహిళకి ఏదో ఒక తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే మనకేదో మంచి జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవటం ఆమె చేసిన రెండో తప్పు. వాళ్ళకి ఏం స్థాయి ఉంది అని అంటారు కదా. నేను 1 by 1 ఆవిడ అమ్మిన ప్రాపర్టీసు, అదే సందర్భంలో వేమన సతీష్ కొన్న ప్రాపర్టీస్ కూడా నేను మీ ముందు పెడతా. వాళ్ళు ఇచ్చినటువంటి వీడియో, డబ్బులు ఇచ్చినటువంటి వీడియో ఉంది. వీళ్ళ ప్రాపర్టీసు 2021 నుంచి 2024 వరకు ఎన్ని ప్రాపర్టీస్ అమ్ముకున్నారో డాక్యుమెంట్లు ఉన్నాయి. 24వ సంవత్సరంలో వేమన సతీష్ ఎంత ప్రాపర్టీ కొన్నాడో డాక్యుమెంట్లు ఉన్నాయి. వీటి మీద విచారణ చేయమని అడుగుతున్నాను నేను. ఇవి కరెక్టా? ఈ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కాదనే హక్కు మీకు లేదు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏందో నేను ఈరోజు మీడియా ముందు పెడతా. నిన్నటి దాకా మీడియాలో కొన్ని కుక్కలు మాట్లాడిని, మీడియా ఛానల్స్ అన్నీ మాట్లాడిని. ఏమని మాట్లాడిని? ఆవిడ స్థాయి ఏముంది, వాళ్ళకి ఏమి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడి నుంచి ఉంది. నేను ఆధారాలు తెలుగుదేశం పార్టీ అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఎంక్వైరీ వేస్తే ఈ ఆధారాలను తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టడమ్మా. ప్రతి సందర్భంలో మనం మీడియాలోకి వచ్చి ఆధారాలు చూపించి ఇది చూపించి ఎందుకు ఇక్కడ విచారణ జరగాల్సిన సందర్భం వేరే ఉంటుందని నేనే వాటిని ఆపండమ్మా. ఎందుకు ప్రతిదీ మనం బయట పెట్టుకోవటం అని. ఇంకా వీడియోలు ఉన్నాయి. వేమన సతీష్ ప్రైవేటుగా వీళ్ళ డబ్బులతోటి ఎంజాయ్ చేసే వీడియోలు, క్లబ్లో అమ్మాయిలతోటి డ్యాన్సులు వేసే వీడియోలు ఉన్నాయి. అవన్నీ బయట పెట్టాలనుకోండి అనవసరంగా రచ్చ అయిపోతుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకు సార్ అంత దూరం? ఎందుకు అంత దూరం దేనికి? నిజంగా విచారణ చేయండి. స్పందన లేదు తెలుగుదేశం పార్టీలో కనీసం ఒక మహిళ. చూడండమ్మా, డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంటు ఇది. డాక్యుమెంట్ నెంబర్ 416 డేటెడ్ 2021 రాజంపేట. ఇది వీళ్ళు వ్రాయించి ఇచ్చినవారు తమిడిపాటి సుధామాధవి 45 సంవత్సరాలు, వైఫ్ ఆఫ్ మురళీకృష్ణ. ఇది 2021వ సంవత్సరంలో ఈ సుధామాధవి అమ్మినటువంటి
ఒక ఎకరానికి సంబంధించినటువంటి పొలం, ఒక ఎకరం పొలం 2021వ సంవత్సరంలో ఒక ఎకరం పొలం ఇవిడ బై వే ఆఫ్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను నేను. డాక్యుమెంట్ నెంబర్ డేట్ 15/4/2021, డాక్యుమెంట్ నెంబర్ 416 ఆఫ్ 2021, ఎస్ఆర్ఓ ఆఫీస్ వచ్చి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ చిట్వేల్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ చిట్వేల్. నెంబర్ 1 డాక్యుమెంట్. నెంబర్ 2 విక్రయ దస్తావేజు డాక్యుమెంట్ నెంబర్ 4576 ఆఫ్ 2020, రాజంపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు. ఇది వచ్చేసరికి షెడ్యూల్ గ్రామం రాజంపేట సర్వే నెంబర్ 597/1Bలో 435 చదరపు గజాలు. ఇది ఎవరికి అమ్మారు? వ్రాయించుకున్నవారు మైలపల్లి కవిత, వయసు 52 సంవత్సరాలు, భర్త మైలపల్లి మధుసూదన్ రావు, సో. వ్రాయించి ఇచ్చిన వారు తమ్మిడిపాటి సుధామాధవి, 43 సంవత్సరాలు. ఇది ఈవిడ అమ్మినటువంటి డాక్యుమెంట్. డాక్యుమెంట్ నెంబర్ 2. డాక్యుమెంట్ నెంబర్ 3 మరొక విక్రయ దస్తావేజు. ఈ డాక్యుమెంట్ నెంబర్ 4576 ఆఫ్ 2020. ఇది కూడా మైలంపల్లి కవిత, మైలంపల్లి మధుసూదన్ రావు, హెచ్ శాంతకుమారి, భర్త చుక్కా వెంకటరమణారెడ్డి. వ్రాయించి ఇచ్చిన వారు తమ్మిడిపాటి సుధామాధవి, 43 సంవత్సరాలు. ఈవిడే అమ్మింది కూడా. డాక్యుమెంట్ నెంబర్ 4576 ఆఫ్ 2020, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రాజంపేట. ఇది ప్లాట్ నెంబర్ 310, పూర్తిగా 5 సెంట్లు 998 చదరపు గజాలు. ఇవి 2 ప్లాట్లు నివాసం ఉండే ప్లాట్లు అమ్మేశారు. ఇంతకుముందు చూపించినటువంటి ఒక ఎకరం పొలం అమ్మేశారు. ఇది ఒక డాక్యుమెంట్ చూడండి. డాక్యుమెంట్ 25/8/2022, 25/8/2022. వ్రాయించుకున్నవారు మాచవరం ప్రతాపాచారి, 40 సంవత్సరములు. వ్రాయించి ఇచ్చేవారు మేకపాటి, వీళ్ళ హస్బెండు. డాక్యుమెంట్ నెంబర్ ఇది కూడా చదివి వినిపిస్తాను నేను. డాక్యుమెంట్ నెంబర్ 1331 ఆఫ్ 2022 డాక్యుమెంట్ నెంబర్. షెడ్యూల్ కూడా మీకు చదివి వినిపిస్తాను. సర్వే నెంబర్ 996/392లో 15 సెంట్లు. సర్వే నెంబర్ 996లో 14 సెంట్లు. సర్వే నెంబర్ 996/5N3లో 14 సెంట్లు. సర్వే నెంబర్ 996/30లో 32 సెంట్లు. సర్వే నెంబర్ 10/52లో 72 సెంట్లు. సర్వే నెంబర్ 10/53 2N1లో 20 సెంట్లు. సర్వే నెంబర్ 10/53 2N2లో 20 సెంట్లు. వెరసి 2.25 ఎకరాల మామిడి తోట. ఇది ఏ షెడ్యూల్. బి షెడ్యూల్ కూడా ఇస్తాను. సర్వే నెంబర్ 1097లో ఉన్న 13.5 సెంట్లు. సర్వే నెంబర్ 1097లో ఉన్న 13.5 సెంట్లు. సర్వే నెంబర్ 1096లో ఉన్న 1.23 సెంట్లు. సర్వే నెంబర్ 1094 ఉన్న 1.15 సెంట్లు. సర్వే నెంబర్ 1092లో ఉన్న 92 సెంట్లు. వెరసి 3.57 ఎకరాలు. అంటే 6.5 ఎకరాల మామిడి తోట, పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి మామిడి తోట. ఈ దరిద్రుడి మాటలు విని, ఈ నీచుల మాటలు విని వీళ్ళందరూ అమ్ముకున్నారు. 6.5 ఎకరాల మామిడి తోట, పురాతన తాతల కాలం నుంచి వస్తున్నటువంటి మామిడి తోట ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందండి 2022 సంవత్సరంలో? 2023 సంవత్సరంలో ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? మేబీ వీళ్ళు ఇవన్నీ అమ్ముకున్న డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి సానా సతీష్కి అట్లాగా అప్పనంగా ఇచ్చారని నేను చెప్పటంలా, దాని మీద విచారణ చేయమంటున్నా. ఈ వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళకి డబ్బుల స్థాయి అంత ఉందండి. వీళ్ళకి కాఫీలు తాగడానికి డబ్బులు లేవు, టీలు తాగడానికి డబ్బులు లేవు, వీళ్ళు బతకటానికి అన్నం తినడానికి డబ్బులు లేవు. ఆ అధికారిక ప్రతినిధులందరూ వచ్చి, తెలుగుదేశం అధికార ప్రతినిధులందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు ఈ డాక్యుమెంట్ తోటి ముందుకు రావాల్సి వచ్చింది. ఈ డాక్యుమెంట్లన్నీ చూడకుండా జడా శ్రవణ్ కుమార్ ఎంటర్ అవుతాడు అనుకుంటున్నారా మీరు? లేకపోతే మీకులాగా రాంగు బట్టలు నొక్కేసి 4 గరుచుకుంటారనుకుంటున్నారా? ఏ నుంచి జెడ్ వరకు పూర్తిగా ఒక సమాచారం తీసుకొని, ఈ సమాచారంలో నిజాయితీ నీతిగా ఆవిడ డబ్బులు ఇచ్చింది అన్న సమాచారం నా దగ్గరకు ఉన్నది కాబట్టి, నేను ప్రాథమికంగా నమ్మాను కాబట్టి నేను మీకు ఒక అప్పీల్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు, దీంట్లో నిజాలు ఉంటే విచారణ చేయండి, వేమన సతీష్ని పిలిపించండి, మాట్లాడండి, మీ కార్యకర్తలతో మాట్లాడండి. అది కూడా తప్పేనా సార్ నాది?
వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేసి కిడ్నాప్ చేసి వీడియోలు రికార్డ్ చేసుకుంటే మీ ప్రభుత్వానికి బాగుంటుందా? ఒక ఆడకూతురు వచ్చి అన్న నేను చచ్చిపోతాను, నా పిల్లలందరూ చచ్చిపోతాం, రోడ్డు మీద ఉన్నామంటే వాళ్ళని తీసుకొచ్చి నేను మీడియా ముందు పెట్టామా సమస్య ఏంటో చెప్పండి అమ్మనంటే నేను తప్పుడా? అంటే ఇట్లాంటి వాళ్ళని అందరిని దోచుకొని నువ్వు క్లబ్బుల్లో అమ్మాయిలతో డాన్సులు వేసుకుంటూ తిరుగుతే మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎంకరేజ్ చేయాలా? మనం వాట్ కైండ్ ఆఫ్ సొసైటీ దట్ వీఆర్ లివింగ్? నేను మీడియా సోదరులను కూడా అడుగుతున్నా, అరే ఒక మహిళ కష్టకాలంలో ఉంది, తప్పో రైటో ఆవిడదే తప్పు, నేను కూడా అదే చెప్తున్నా, ఆవిడ కూడా తప్పే. ఆ విధంగా డబ్బులు ఇవ్వటం పొరపాటే. టికెట్ కోసం 7 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వటం పొరపాటే. ఎస్, తప్పు జరిగింది. తప్పు జరిగిందని ఆవిడని చంపేద్దామా? చెప్పండి సార్, ఆవిడని చంపేద్దామా? అరే డబ్బు తీసుకున్నవాడు తానా అధ్యక్షుడు, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో గెస్ట్ హౌస్లు ఉంటాయి, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో రోజుకి 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, ఎమ్మెల్యేలని అందరినీ పిలిచి మందు పార్టీలు అన్ని రేవ్ పార్టీలు పెట్టేటువంటి సంస్కృతి ఉన్నటువంటి ఒక వ్యక్తి డబ్బు తీసుకుంటే, అరే ఆ డబ్బు ఇప్పించమని మీడియాలో కూర్చొని అడిగితే కూడా వాడు ఎదవా వీడు ఎదవా, ఎవడో నాతో ఎప్పుడో ఫోటో దిగిందంట పార్టీలో ఆవిడంటే ఇక జేబీఎం పార్టీ. అవును, ఏంటి రాంగ్ ఏంటి? ఆవిడ చేరింది కాబట్టి ఆవిడ డబ్బులు ఆవిడకి ఈరా? ఇక ఆవిడ చేరింది కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదా? ఆవిడ చేరింది కాబట్టి ఇక 7 కోట్ల రూపాయలు దోచేసుకుందామా తెలుగుదేశం పార్టీ? డేటెడ్ 18/5/2023 సంవత్సరంలో తమ్మిటిపాటి మురళి భార్య తమ్మిటిపాటి సుధామాధురి, పోలుతోటి అనిల్ కుమార్ భార్య పోలుతోటి అనిల్ కుమార్ భార్య తమ్మిటిపాటి పావని అయిన మీ ఇరువురు ఏకస్తులమై వ్రాయించి ఇచ్చిన భూమి విక్రయ ఖరారునామా అమ్ముకున్నారు. ఏమో కూతురు కూడా అమ్ముకున్నది. వీళ్ళు నాశనం అయింది కాక ఏమో కూతురును కూడా నాశనం చేశారు. ఇవన్నీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు అండి, నేనేం అబద్ధాలు ఆడటంలో డాక్యుమెంట్ నెంబర్లతో సహా చెప్తున్నాను నేను. షెడ్యూలు అమ్మేశారు, ఇది కూడా అమ్మేశారు. షెడ్యూల్ సర్కారు పుంజే సర్వే నెంబరు 1425, 1428, 1429, 4.95 సెంట్లు, 4.90 సెంట్లు, 4.90 సెంట్లు వెరసి 14.85 ఎకరాలు ఎవరి దగ్గర నుంచో కొన్నారు, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి అమ్మేశారు. ఇదొక డాక్యుమెంట్. 18/5/2023, 18/5/2000 పోలతోటి అనిల్ కుమార్ భార్య తమ్మిడిపాటి పావని మరియు తమ్మిడిపాటి మురళి భార్య తమ్మిడిపాటి సుధామాధవి. మళ్ళీ ఇంకో డాక్యుమెంట్ ద్వారా ఇది కూడా సర్వే నెంబర్ 1421లో 4.98, 4.95, 4.95 ఇదొక ప్రాపర్టీ అమ్మేశారు. ఇది విక్రపు స్వాధీనపు అగ్రిమెంట్ ఖరారునామా 11/7/2023 డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో రాయించి ఇచ్చిన వారు అన్నమయ్య జిల్లా పెనుమూరు మండలం కొండూరు గ్రామం డోర్ నెంబర్ కాపురం ఉండే పోలతోటి అనిల్ కుమార్ భార్య తమ్మిటిపాటి పావని, అంటే వీళ్ళ కూతురు ఇచ్చినటువంటి వీళ్ళ కూతురు చేత కూడా అమ్మించారు ఆస్తులు ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తోటి. ఇవి కాక వీళ్ళ హస్బెండ్ ఎంప్లాయ్ అయిన కారణంగా కపిల్ చిట్ ఫండ్లో 1,50,00,000 రూపాయలు చీటీలు పడ్డాడు 2024 సంవత్సరంలో. ఇదిగో ఈ డాక్యుమెంట్లు అధికారికంగా నేను నేను ఇదంతా అయిపోయిన తర్వాత ఒక కాపీ మీడియా సోదరులకు ఇస్తున్నాను, వెరిఫై చేసుకోండి. కపిల్ చిట్ ఫండ్లో 1,50,00,000 సుమారుగా రమారమి ఈ చీటీ పాటలకి ఈ రోజు వరకు డబ్బులు కడతానే ఉన్నారు ఎవ్రీ మంత్. ఇది కాక సరిపోక ఆస్తులు సరిపోక ఈ మహాతల్లులు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయిపోదాము, ఎమ్మెల్యే అయిపోయి ఇసుకలో డబ్బులు వస్తాయి, మందులో డబ్బులు వస్తాయి అని మరి ఆలోచించారేమో నాకైతే తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు అయిపోదామని ఈ మహాతల్లులు చేసినటువంటి ఇంకోటి ఏంటి అంటే, ఇది కాక గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్రామిసరీ నోటు డేటెడ్, ఇది కూడా చెప్తున్నా, డేటెడ్ 10 జూలై 2023